రౌడీ రాకేష్ అనే స్వామి యాంకర్ శివ ఇంటర్వ్యూ చేసేందుకు పోయిండు. వాళ్ళు వచ్చిరన్నమాట. వచ్చితే ఏం జరిగింది, చేతబడి వస్తుందంట, మంత్రాలు వస్తున్నట్ట, తంత్రాలు వస్తున్నట్టుగా, ఊరి నిండా జనాలు వస్తున్నట్ట, ఎక్కడ వస్తున్నట్ట, మంచి చేస్తున్నట్టుగా నేను అడిగిరు. అడిగితే నాకు శివహంశం ఉంది, నేను శివభక్తిని, శివుడు ఏం చెప్తే అది చేస్తా, శివుడు చెప్పినట్టు చేస్తా అన్నాడు. సరే ఇంకొకటి విషయం అయితే వాటర్ని చక్కెర చేసిండు. చక్కెర చేసి ఇద్దరు తాగిరు. తాగిన తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళా చేయమన్నాడు. చేయన తర్వాత మళ్ళీ చేసిండు. తీయగా ఉంది. అయితే అప్పటికే డౌట్ వచ్చింది శివకి, డౌట్ వచ్చింది, ఇట్లా పట్టుకుండు. అయితే వచ్చిందిగా, ఇప్పుడు ఎడమ చేయి చేయాలన్నా, కుడి చేయికి చేయాలన్నా, నీ నోటి మాట పని చేయాలన్నా, ఏం చేయాలి చెప్పన్నాడు. అంటే నాకు వద్దులే కానీ ఆ కెమెరా మీద చేయి అన్నాడు. అయితే ఎడమ చేయికి చేయనా, కుడి వేయికి చేయనా అన్నాడు. అయితే ఎడమ చేయమన్నాడు. ఎడమ చేయమనగా ఈ మంత్రాలు చదివిండు. 2-3 నిమిషాలు టికట చదివిండు. ఏదో చదివిండు. ఇక తిక్కలే అన్ని చదివిన తర్వాత ఇంకా పెట్టు అన్నాడు. చెయ్యి ఏదో చెయ్యి, ఇంకా లేవట్లేక పెట్టమంటే ఇంకా లేవట్లే, ఇంటి దాకా పోతుంది, రావట్లే, పోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంతా చూసిండు మ్యాటర్ ఈ వ్యక్తి. అయితే అంత ముందే బయట ఉండాలి. ఈ మ్యాటర్ ఇక్కడ తెలిసిన మ్యాటర్ తెలవద్దు. అయితే తెలిసింది కాబట్టి పెట్టట్లే. అదే మళ్ళీ మ్యాటర్ తెలవదు అనుకో పెడతాడు. అయితే ఇదే విధంగా ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉందనుకో, కరెంట్ ఉన్నప్పుడు ఒక సులభ పెట్టి అల్లబెట్టిన అనుకో పెడతావా? మెయిన్ బంద్ చేస్తాం. మెయిన్ బంద్ చేసి పెట్టమని పెట్టాడు. ఎందుకు? దాని డౌట్, ఈ మీద డౌట్ అన్నమాట. డౌట్ మీద పెట్టలే. ఇక్కడ కరెంట్ ఉందిగా, కరెంట్ డౌట్ అన్నమాట. నువ్వు మెయిన్ బంద్ చేయి, ఏది బంద్ చేయి పెట్టాడు. ఎందుకంటే డౌట్ వల్ల అది పెట్టలేదు. అయితే చేతబడి కానీ, దేయాలు కానీ, భూతాలు కానీ, మంత్రాల కింద ఏ ఉండవు. నువ్వు మంత్రం అనుకుంటేనే మంత్రం లేదనుకుంటే మంత్రం లేదు.